మోకాల నొప్పులతో సతమతమయ్యేవారు ఆయుర్వేదంలో అద్భుతమైన లేపం ఉందని, ఈ పెయిన్ కిల్లర్స్ తో పనే ఉండదని చెబుతున్నారు ఆయుర్వేద వైద్యులు. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మనం నీ పెయిన్స్, మోకాల నొప్పుల గురించి చర్చిద్దాం. అయితే మోకాల నొప్పులతో సతమతమయ్యేవారు పెయిన్ కిల్లర్స్ పై ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. అయితే పెయిన్ కిల్లర్స్ విరివిగా వాడటం వల్ల చాలా అనర్థాలు ఉంటాయని, సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయని డాక్టర్లు పదే పదే చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఆయుర్వేదంలో అద్భుతమైన లేపం ఉందని, ఆ లేపాన్ని మనం యూజ్ చేయగలిగితే ఈ పెయిన్ కిల్లర్స్ తో పనే ఉండదని చెప్తున్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ హేమంత్ కుమార్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పుడు మోకాల నొప్పులకు ఉపయోగించే పెయిన్ కిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వాటితో సంబంధమే లేకుండా అద్భుతమైన లేపం ఉందని మీరు చెప్తున్నారు. సో ఆ లేపాన్ని ఈరోజు మా వ్యూవర్స్ కోసం మాకు డెమో రూపంలో చూపించండి. దానికి వెళ్లే ముందు అసలు మోకాల నొప్పులు రావడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయో అందరూ తెలుసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు వయసు పైబడుతుంది అనుకోండి, వయసు పైబడుతున్నప్పుడు ఆబ్వియస్లీ మోకాళ్ళ నొప్పులు వస్తాయని చెప్పి అందరికీ తెలుసు. కానీ వయసుతో సంబంధం లేకుండా 60లోనే కాకుండా 30లో కూడా మోకాళ్ళ నొప్పులు చాలా మందికి వస్తాయి. సో మోకాళ్ళ నొప్పులు రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే ఇంజురీ కావచ్చు. సో కాలు బెనకడం కానీ, పడిపోతే కాలు లోపల స్వెల్లింగ్ రావటం కానీ, ఇవేమైనా జరగవచ్చు. లేదంటే ఒబేసిటీ, అధిక బరువు వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. వయసు అరిగిపోయే డీజనరేటివ్ చేంజెస్ కావచ్చు, లేదు అంటే అధిక బరువు వల్ల కావచ్చు, లేదంటే పడిపోవడం వల్ల వచ్చే ఇంజురీస్ వల్ల కావచ్చు, లేదంటే కనుక ఎక్కువసేపు నిలబడి ఉండటం మోకాళ్ళ పైన ఒత్తిడిని తీసుకొస్తుంది. కొంతమంది కార్ ఎక్కువ డ్రైవ్ చేస్తూ ఉంటారు. సో కార్ అది ఎక్కువ డ్రైవ్ చేసేటప్పుడు కాళ్ళ పైన పడే ఒత్తిడి మొత్తం కూడా మోకాలు అనేది తీసుకుంటుంది. సో దాని వల్ల కూడా మోకాళ్ళ నొప్పులు వస్తాయి. అందరూ ఏం చేస్తారంటే మోకాళ్ళ నొప్పి వస్తున్నాయి కదా అని చెప్పి ఒక పెయిన్ కిల్లర్ మాత్రం అనేది వేసుకుంటూ ఉంటారు. వెరీ ఫ్రీక్వెంట్ గా వేసుకుంటారు. సో ఆ మోకాళ్ళ నొప్పులకి పెయిన్ కిల్లర్ వేసుకునే బదులు ఈ లేపాన్ని కనుక అప్లై చేసుకుంటే మోకాళ్ళ నొప్పులు చాలా బాగా తగ్గుతాయి. ఫర్ సపోజ్ మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయనుకోండి, వారం రోజుల పాటు రెగ్యులర్ గా, లేదు అంటే కనుక వారానికి ఒక 4 సార్లైనా ఈ లేపాన్ని కనుక అప్లై చేసుకుంటే కనుక మీకు పూర్తిగా ఒక 3-4 నెలల వరకు ఉపశమనం అనేది లభిస్తుంది. సో పెయిన్ కిల్లర్ల మీద మీరు ఆధారపడాల్సిన అవసరం అనేది ఉండదు. ఓకే. ఇప్పుడు ఆ లేపం తయారు చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఏం వస్తువులు మనకు కావాలి అనేది నేను మీకు చూపిస్తాను. మొత్తం అన్ని కూడా మనకి ఇంట్లో దొరికేవే ఉంటాయి. ఎక్కడ మీరు ఎక్కడికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోవాల్సినవి ఎలాంటివి ఉండవు. సో మొత్తం కంప్లీట్లీ హోమ్ రెమెడీ అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనకి రెమెడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూసుకుందాం. రైట్. ఇప్పుడు మనకి ప్రధానంగా కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే అల్లం. అల్లం మనం కొంచెం పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా మిక్సీ పట్టుకుంటే కనుక మనకి మెత్తటి పేస్ట్ అయిపోతుంది. అల్లం తీసుకోవాల్సి ఉంటుంది. అల్లం ఎందుకు తీసుకుంటామంటే అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అది వాపు కానీ ఏమైనా ఉంటే వాపును తగ్గించడానికి బాగా యూస్ అవుతుంది అనమాట. తర్వాత మనం తీసుకోవాల్సింది పసుపు. సో అల్లం మనకి ఒక 15 to 20 గ్రామ్స్ సరిపోతుంది. సో అల్లం తర్వాత మనం తీసుకోవాల్సింది పసుపు. పసుపులో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. మనకి చూసుకుంటే పసుపుని చాలా వాటిలో వాడుతూ ఉంటారు. ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ చాలా వాటిలో పసుపు ఉంటూ ఉంటుంది. సో పసుపు ఇంకో దానికి దేనికి పనికి వస్తుందంటే మనకి ఇమ్యూన్ రెస్పాన్సెస్ ని మోడిఫై చేస్తుంది. అంటే మనం దేనికైతే నొప్పిని ఫీల్ అవుతామో ఆ రెస్పాన్స్ ని, అంటే ఆ సెన్సేషన్ ని తగ్గిస్తుంది. నొప్పి ఫీల్ అయ్యే సెన్సేషన్ పెయిన్ కిల్లర్ ఏదైతే చేస్తుందో ఆ ప్రాపర్టీస్ ని కలిగి ఉంటుంది మనకి పసుపు. సో పెయిన్ కిల్లర్ బదులు మనం ఇది అందుకు తీసుకోవచ్చు, లేపం అందుకు అప్లై చేసుకోవచ్చు అని నేను క్లియర్ గా చెప్తున్నాను అనమాట. సో తర్వాత తీసుకోవాల్సింది మిరియాలు పౌడర్ చేసేసుకోవాల్సి ఉంటుంది. మీరు మిరియాలు పౌడర్ చేసుకోవచ్చు, లేదంటే పెప్పర్ పౌడర్ బయట దొరుకుతుంది కదా, పెప్పర్ పౌడర్ అయినా డైరెక్ట్ గా తీసుకోవచ్చు. పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్ మనకి ఏంటంటే అనాల్జెసిక్ గా పనిచేస్తుంది, అంటే ది బెస్ట్ పెయిన్ కిల్లర్ గా పనిచేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి పెప్పర్ పౌడర్ తీసుకుంటారు. సో దాంతో పాటు మీకు ఆవ నూనె కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆవ నూనె దేనికి పనిచేస్తుంది అంటే ఆవ నూనె కూడా మంచి అనాల్జెసిక్ అనమాట. మనకి బ్లడ్ సప్లైని, మోకాల ఏరియాలో బ్లడ్ సప్లైని బాగా పెంచుతుంది. సో బాగా బ్లడ్ సప్లై పెరగడం వల్ల మీకు నొప్పి సెన్సేషన్, పెయిన్ సెన్సేషన్ అంతా కూడా రిలీవ్ అయినట్టు మీరు మంచి ఫీలింగ్ పొందుతారు. సో వీటితో పాటు మీరు కావాలంటే ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందాకే మీకు చెప్పాను కదా, అందరికి ఇంట్లో దొరికే వాటితోనే చేసి చూపిస్తానని. ఎప్సమ్ సాల్ట్ అందరూ ఇంట్లో పెట్టుకోరు కాబట్టి ఎప్సమ్ సాల్ట్ అనేది నేను ఇంక్లూడ్ చేసుకోలేదు. కావాలి అంటే మీకు ఇంట్లో అవైలబుల్ గా ఉంటే ఎప్సమ్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోయినా కూడా పర్వాలేదండి. ఎప్సమ్ సాల్ట్ లో ఏంటంటే మెగ్నీషియం అండ్ సల్ఫేట్ అనే 2 కాంపోనెంట్స్ ఉంటాయి. సో అవి ఏంటంటే బాగా పెయిన్ తగ్గిస్తాయి అనమాట. పెయిన్ ని, తర్వాత అక్కడ ఉండే వాపుని కూడా బాగా తగ్గించడానికి యూజ్ అవుతాయి. సో మనం ఆవ నూనె అయితే తీసుకున్నాం కదా, ఆవ నూనెని కొంచెం వేడి చేసుకోవాలన్నమాట. మనకి ఈ ప్రాసెస్ అనే కాదు, ఆయుర్వేదంలో ఏ ప్రాసెస్ లో అయినా మనం నూనె వేడి చేసుకున్నప్పుడు నూనెని డైరెక్ట్ గా మంట మీద పెట్టి వేడి చేయకూడదు. వేడి చేస్తే దాంట్లో ఉన్న మెడిసిన్ ప్రాపర్టీస్ అన్ని కూడా కోల్పోతుంది అనమాట. సో నూనెని డబుల్ బాయిలింగ్ మెథడ్ లో ఇలా వేడి చేసుకోవాలి. అంటే ఒక కంటైనర్ లోకి నీళ్లు తీసుకుని
అవి వేడి చేస్తూ నీళ్లు వేడెక్కుతాయి కదా, ఆ వేడితో మనం నూనెని వేడి చేసుకోవాలి. సో కింద మనం ఆ వాటర్ ని హైలో పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నూనె కొంచెం వేడెక్కగానే, కొంచెం కాదు బాగానే వేడెక్కనివ్వండి, ఎందుకంటే మనకి ఇంకా ప్రాసెస్ ఉంది కదా, ఆ ప్రాసెస్ అయ్యే లోపు ఆయిల్ కొంచెం చల్లదే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం వేడెక్కొచ్చు ఆయిల్. ప్రాబ్లం డైరెక్ట్ గా అయితే ఆయిల్ మనం హీట్ చేయకూడదండి. ఇలా దీన్ని మనం డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటాం. సో ఈ డబుల్ బాయిలింగ్ మెథడ్ లో మాత్రమే ఆయిల్ హీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ చేసుకున్నాం కదా, హీట్ చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ చేసుకున్నాం కదా ఆల్రెడీ, పేస్ట్ చేసుకున్న అల్లం అనేది మనం బౌల్లోకి తీసుకోవాలండి. బౌల్లోకి తీసుకున్న తర్వాత దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ తీసుకోవాలి. మిరియాల పౌడర్ తీసుకున్నారు. అండ్ దాంతోపాటు కొంచెం లైట్గా హాఫ్ టేబుల్ స్పూన్ అనుకోండి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకుంటారు. సో తీసుకుని మొత్తం దీన్ని బాగా ప్రెస్ చేసుకోవాలి, అంటే బాగా కలుపుకోవాలన్నమాట. సో కలుపుకుంటే ఇది ముద్దలా అవుతుంది. ఇది ముద్ద అయ్యే వరకు కలుపుకోవాల్సి ఉంటుందండి. అల్లం మనం వాటర్ కంటెంట్ కలిగి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ కూడా తీసుకుని, ఇవన్నీ డ్రై సబ్స్టెన్సెస్ అయినా కూడా అల్లంలో ఉండే వాటర్ కంటెంట్ వల్ల ఇది బాగానే ముద్దగా అయిపోతుంది అనమాట. సో మనం ల్యాప్ని తయారు చేయడానికి కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్, ఇది చిన్న స్పూన్ తీసుకున్నాను. సో క్వాంటిటీ ఈజీగా తెలుస్తుందని చెప్పి నేను చిన్న స్పూన్ తీసుకున్నాను. మీరు కూడా చిన్న స్పూన్ తీసుకుంటే కనుక మీరు ఎక్కువ ఆయిల్ వేయక్కర్లేకుండా కరెక్ట్గా ఆయిల్ వేసుకునేలాగా మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇది స్టోరేజ్ చేసుకోవచ్చా ఒకసారి మనం ప్రిపేర్ చేసుకుని? ఇది మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్నాయి కదండి, అల్లం కానీ, మిరియాల పౌడర్ కానీ, లేకపోతే పసుపు కానీ, ఇవన్నీ మనం కలిపేసి ఉంచుకోవచ్చు. కలిపేసి ఉంచుకొని ఎప్పటికప్పుడు మనం ఆవ నూనె వేడి చేసుకుని అందులో యాడ్ చేసుకుంటే కనుక సరిపోతుంది. మనకు కావాల్సిన లేపానికి కావాల్సిన హీట్ అనేది ఆవ నూనె నుంచి వస్తుంది, మనం అదొక్కటే హీట్ చేసాం కాబట్టి. కానీ మీరు 2 days కి ఒకసారి కలుపుకుంటే బెస్ట్ అండి, ఎందుకంటే అల్లంలో ఉండే ఆ వాటర్ కంటెంట్ అనేది పోతే మనకి మళ్ళీ లేపం ప్రిపేర్ అవ్వదు అనమాట, అది పొడి పొడిగా ఉండిపోతుంది. సో ఎప్పటికప్పుడు తయారు చేసుకోవడం బెటర్. ఎప్పటికప్పుడు తయారు చేసుకోవడం బెటర్. అసలు ఇది పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ ఏం కాదు, ఒక 5 నిమిషాల్లో అయిపోయింది. చాలా సింపుల్ గా ఉంది, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. సో ఇప్పుడు మనకి లేపం అనేది రెడీ అయిపోయింది. సో ఇలా కన్సిస్టెన్సీ ముద్దగా ఉండాలన్నమాట. ఈ ముద్దగా ఉన్న లేపాన్ని మనం ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ మోకాల మీద అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి ఏంటనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకు తయారైన లేపం ఉంది కదండి, సో అది పూర్తి బాగా వేడిగా ఉండాలి. ఇందాక మనం ఆవు నూనె వేడి చేసుకున్నాం కదా, ఆవు నూనె బాగా వేడి చేసుకుంటే గనక చర్మం ఓడ్చేంత వేడితో మనం తీసుకోవాలి లేపాన్ని. సో తీసుకుని మోకాల మీద ఇలా అద్దుకోవాలన్నమాట. సో ఇలా ఒళ్ళు ఓడ్చేంత వేడిగా ఉండాలండి. ఇందాక చెప్పాను కదా, అల్లంలో ఉండే ప్రాపర్టీస్ అవన్నీ కూడా మీకు వాపుని లాగడానికి బాగా, వాపుని తీసేయడానికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. సో మోకాలి పరిమాణం ఎంత ఉంటే అంత పరిమాణంలోని కూడా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మోకాలి పరిమాణం అంతా కూడా కవర్ అయ్యేలాగా మనం లేపాన్ని అప్లై చేసుకోవాలి. మీకు ఏమైనా పని ఉంటే గనక దాని మీద క్లాత్ ర్యాప్ చేసేసుకోవచ్చు, గుడ్డతో చుట్టేసుకోవచ్చు. కానీ గుడ్డతో చుడితే ఏమవుతుందంటే మనం వేసిన ఆముదం ఉంది కదా, అది ఆవ నూనె ఉంది కదా, ఆవ నూనె మొత్తం కూడా లాగేసుకుంటుంది అనమాట. క్లాత్ అనేది ఆవ నూనె లాగేసుకుంటుంది. సో మీకు అక్కడ మళ్ళీ ఆ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. ఇలా ఒక 1/2 hour to 1 hour ఉంచుకుంటే సరిపోతుంది. మీరు ఇంకా ఉండగలను అంటే మాక్సిమం 2 hours వరకు ఉండొచ్చు. ఉంటే కనుక ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎంత ఎక్కువసేపు ఉంటే అంత ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. సో 2 hours కంటే ఎక్కువైతే ఉంచకండి, ఎందుకంటే అప్పటికే అందులో ఉండే వేడంతా తగ్గిపోతుంది కాబట్టి దానివల్ల ఇంకేం ఎఫెక్ట్ ఉండదు. సో పెయిన్ కిల్లర్స్ తో పని లేకుండా మా వ్యూవర్స్ కోసం ఒక మంచి లేపాన్ని ఈరోజు మాకు చెప్పారు. థ్యాంక్ యూ.